ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, ఈ రోజుల్లో ప్రధాన సమస్యలు మనం చూసుకున్నట్లయితే నరఘోష, నరదిష్టి, శత్రుభయం. సో అధికంగా ఇవి ఫేస్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ మకర రాశి వాళ్ళు అధికంగా ఉన్నారు. చాలామంది వాళ్ళు కామెంట్స్ పెట్టారు, మా గురించి చెప్పండి, ఈ ప్రభావాలు అధికంగా ఉన్నాయి, మరి పరిష్కారం ఏంటని అడుగుతున్నారు. సో మరి వేరేకి సంబంధించి ఈ నరఘోష, నరదిష్టి ఇవన్నీ హరించుకుపోవడానికి అద్భుతమైన పరిష్కారాలు ఏమైనా ఉంటే తెలియజేయండి. ప్రేక్షకులందరికీ కూడా జై శ్రీమన్నారాయణ. మన ఛానల్లో మన వీడియోస్ని ఆదరించేటువంటి అందరికీ కూడా నమస్కారం. అలానే ఇప్పుడు మనకి సిరీస్ భాగంగా ఏదైతే నరదిష్టి, నరఘోష, శత్రుభయం, శత్రుపీడ, ఆరోగ్య సమస్యలు ఏదైతే ఉన్నాయో ఇది ఒక రోజుకో, ఒక పక్షానికో, ఒక మాసానికో పరిమితం కాకుండా ఎలా అయితే మనము చూస్తామో రాశి పరంగా మొత్తంకి ఎలాంటి దోషాలు ఎలా వస్తాయో మనం చూసుకున్నట్టయితే కనుక ముందుగా ద్వాదశ రాశుల్లో మకర రాశి ఒకటి. ఈ మకర రాశి వారికి ముఖ్యంగా ఉత్తరాషాఢ, ధనిష్ట, శ్రవణ, ధనిష్ట 3 నక్షత్రాలు కూడగలిగినటువంటి రాశి ఉంది అంటే కనుక అది మకర రాశి అని చెప్పొచ్చు. అలానే మకర రాశి మనం ఆలోచిస్తుంటేనే మకర రాశిలో చాలామంది దేవాది దేవుళ్ళు కూడా అవతారం దాల్చినటువంటి కథ మనకి చెప్తూ ఉంది, చరిత్ర మనకి చెప్తూ ఉంది. అలానే వేదాలు కూడా మనకి ఘోషిస్తూ ఉన్నాయి. అలానే ఎన్నో రకాల వేదాలు కూడా మకర రాశి కిందనే వస్తాయన్నమాట. అలాంటి మకర రాశి దేవస్వరూపుడుగా దైవం ఉంటుంది అన్నట్టుగా ఉంటుంది. మకర రాశిలో పుట్టిన వాళ్ళు దేవునితో సమానం అంటారు. అంటే దేవుని దగ్గర పంపించేస్తారనుకుంటారేమో, అలా కాదు. అంటే వారి మనసు కావచ్చు, ఆలోచన విధానం కావచ్చు, ముందు చూపు కావచ్చు, ఇవన్నీ కూడా దేవుడు ఎలా అయితే మనకి కావాల్సిన వరాలు ఇస్తూ ఉంటాడో మన చుట్టుపక్కల ఉన్న వారికి అందరికీ కూడా ఎలాంటి సహాయ సత్కారాలు కావాలో అవన్నీ కూడా అడగకుండానే పెట్టేటువంటి ఆస్కారం, అడగకుండానే పెట్టేటువంటి అదృష్టం, అడగకుండానే పెట్టేటువంటి మనస్సు, మైండ్ అన్నీ కూడా మకర రాశి వారి సొంతం అని చెప్పొచ్చు. అలాంటి మకర రాశి వారికి చూడడానికి చాలా సున్నితంగాను, చూడడానికి చాలా కామన్ మ్యాన్, ఇంక అసలు ఏముండదన్నమాట. ఒక మనిషి వెళ్ళినా కూడా అతను సీఎం స్థాయిలో ఉన్నా కూడా, పిఎం స్థాయిలో ఉన్నా కూడా కామన్గా భుజం మీద చేసి మాట్లాడగలగొచ్చు అనేటువంటి స్నేహచర్యతో ఉండేటువంటి వ్యక్తిత్వం కల మనుషులుగా ఉంటారనమాట మకర రాశి వారు. అలానే ఎవరికైనా సహాయం కావాలి అంటే ముందుంటారు, పోటీ పరీక్షల్లో ముందుంటారు, ఏదైనా కొట్లాట్లు కానీ గొడవలు కానీ అయితే వెనకుంటారు. ఎందుకంటే కనుక ముందుండి కొట్టరు. వీళ్ళు అంతా కొట్టుకున్న తర్వాత పోలీసులాగా వీరు విచారణ చేస్తారనమాట, చాకచక్యం చూస్తూ ఉంటారు. అలానే మీరు అతను చేసే వృత్తి ఒకటైతే అతనికి ఎందులో కావాలో అందులో నాలెడ్జ్ వచ్చేస్తుంది. ఇప్పుడు బంగారం పని చేస్తున్నారు అనుకోండి, మీరు వెళ్ళి సాఫ్ట్వేర్ గురించి అడగండి, చెప్పేస్తారు. ఫ్లైట్స్ గురించి అడగండి, చెప్పేస్తారు. పవర్ గురించి అడగండి, ఫోన్స్ గురించి అడగండి, లేకపోతే ఇంకా ఏదైనా వ్యాపారం గురించి అడగండి. చాకచక్యంగా ఎవరికి తెలియనటువంటి ఆలోచన వారికి వస్తుంది అనమాట. అంటే వారు ముందు చూపుతో ఉండటం ఎట్లానో మనకి ఇప్పుడు ఏ టెక్నాలజీ, మనకి ఇప్పుడు రోబో టెక్నాలజీ ఎలా అయితే ఉన్నాయో వారికి 20 సంవత్సరాల క్రితమే తెలిసి ఉండొచ్చు, లేదా ఇంకో 20 సంవత్సరాల తర్వాత ఎలా ఉండబోతుందో ఆ టెక్నాలజీ వాళ్ళ దగ్గర ఉంటుంది. అదే మకర రాశి వారి యొక్క గొప్ప విశేషం అనమాట. హైపర్ మైండ్ ఉంటుంది వారికి. వారు సమస్యకి ఎదుర్కొంటారు, సమస్య తెచ్చుకోరు. ఒకవేళ తెచ్చుకున్నా కూడా ఆ సమస్య ఎవరు ఇంకొకరైతే మనుషులు ఉంటారు, అలాంటి సమస్యలు తెచ్చుకుంటారు, కొన్ని తెచ్చుకుంటారు వారు. ఎందుకంటే వారికి ఎంత ఉన్నా కూడా ఇగో భావం తగ్గదు. అంటే వారికి లేని తత్వం ఉన్నా కూడా తల వంచి బతకండి వాళ్ళ వల్ల కాదు. అసలు అవసరమైతే తల తీసేసుకుంటారు, తల వంచి మాత్రం వారు బ్రతకరు, మాట మీద నిలబడతారు, మడిని తిప్పరు. అలానే వారు ముందు చూపుగా ముక్కుసూటితనంగా వెళ్తూ ఉంటారు. అలానే తత్వం ఉన్నటువంటి మకర రాశి వారి పైన ఈ రోజుల్లో సమాజం ఎలా ఉందండి? మంచితనం, మానవత్వం నింపుకొని ఎక్కువైపోయేసి ఎవరైనా మంచి చేస్తున్నారు అంటే గడ్డి వామ్యం కుక్క తను తినదు, ఎదుటి వారిని తినేదనమాట. అలానే విధంగా మనము సుఖంగా ఉంటాము, మనం ఇంకోళ్ళ సహాయం చేస్తామో, పేరు ప్రఖ్యాత హోదా రావటమో ఎదుటివారు గ్రహించుకోలేక, ఓర్చుకోలేక, సహించలేక, ఓర్పు లేక ఆ వ్యసనంతోనో, రందితోనో, కుళ్ళుతోనో, విద్వేషంతోనో ఖచ్చితంగా వీరి మీద చెడు క్రియలు చేపిస్తారు. మరో విషయం ఏంటంటే దీని గురించి మనం మాట్లాడదాం. ఇక మకర రాశి వారికి ముఖ్యంగా ఎక్కువ శాతం నరదిష్టి, నరఘోష, శత్రుభయం, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, అలానే పితృదోషాలు కూడా కొంచెం ఎక్కువగా ఉంటాయి. మరొకటి, ఈ మకర రాశి వారికి అన్నిటికన్నా కూడా కాలసర్ప దోషం ఉంటుంది, కుజుదోషం ఉంటుంది, కళత్ర దోషం ఉంటుంది. అలానే ఎన్నో రకాల దోషాలతో కొంతమంది కొట్టుమిట్లాడుతూ ఉంటారు. ఏ పని చేసినా ముందుకు వెళ్లకుండా వీరికి ఫలించినటువంటి దోషాలు ఎక్కువగా ఏది వస్తుందంటే కాలసర్ప దోషం. కాలసర్ప దోషం ఎక్కువగా బాధిస్తూ ఉంటుంది మకర రాశి వారిని. మరొకటి పితృదోషాలు.
ఈ రెండు కూడా గ్రహరీత్యా పరంగా జాతక ప్రకారంగా చాలా ఎక్కువగా వీరిని బాధిస్తూ ఉంటాయి. సరైనటువంటి సమయానికి పెళ్ళిళ్ళు అవ్వకుండా, సరైన సమయానికి సెటిల్ అవ్వకుండా, వ్యాపారం వృద్ధి అవ్వకుండా, ఎదుటి వాళ్ళ చేత మందలిప్పు పడుతూ, ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి క్షీణస్థితిలో ఉంటూ, ఏ పని చేయాలో ముందుకు వెళ్లకుండా, ఆత్మ సంతృప్తిగా లేకుండా, ఆత్మరక్షణ కోసం చేసుకుంటూ ఉంటే సహించుకోలేకపోయినా కూడా తల ఉంచుకొని బ్రతికేటువంటి పరిస్థితి ఏర్పడటం. నాకు కూడా సమయం వస్తుంది కదా, నేను కూడా ఆలోచిస్తాను, చూస్తాను, మీకు వచ్చిన నాకు సమయం రాకపోదా, నువ్వు తప్పులు చేసావు, వాళ్ళ ఆలోచన, నువ్వు తప్పులు చేసి ఎదిగావు, నేను నిజాయితీగా ఎదుగుతాను అనేటువంటి ఆలోచనతోనే వారు ఎక్కడ తగ్గకుండా ఎదిగేటువంటి ఇది ఉంటుంది. ఇకపోతే వారికి ఎక్కడైనా వెళ్ళి చేయించుకుందాము అనుకుంటే వారికి ఎప్పటికప్పుడు ఉపశమనం మాత్రమే తప్పితే శాశ్వత కాలంగా పరిష్కారం వారికి దొరకదు. మకర రాశి కాబట్టి శాశ్వత పరిష్కారం దొరకదు. ఎక్కువగా నరదిష్టి నరప్రభావం వారికి ఉంటుంది. ఇకపోతే శని భగవాన్ యొక్క దశాంతర దశ, కుజుని యొక్క దశాంతర దశ, బుధుని యొక్క దశాంతర దశలు అయితే ఖచ్చితంగా వారికి యోగించవు. అలాంటి దశలు ఉన్నాయి అంటే మకర రాశి వారికి 18 సంవత్సరాల నుంచి 29 సంవత్సరాల లోపు ఈ దశలు ఎప్పుడైనా రావచ్చు. అలానే మకర రాశి వారికి కరెక్ట్గా ఎదిగేటువంటి సమయం అది. ఇక పుట్టినప్పుడు గోచార ప్రకారంగా వచ్చేటువంటి దోషాలకి గనక పరిహారం చేసుకోకపోతే ఒక రకమైనటువంటి దోషాలు, బరలిష్ట రోగాలు, జీవితంలో ఎదగలేటువంటి తత్వాలు, మోసపోయే తత్వం కూడా ఏర్పడేటువంటిది, దీర్ఘకాలికంగా రోగాలు కూడా వచ్చేటువంటిది ఉంటుంది. ఇవి అంటే దోషాలు ఏ రకంగా వస్తాయో దానికి ఈ రకంగా దోషాలు వచ్చే అవకాశం ఉంది. మరొకటి, ఎవరికైనా సహాయం చేస్తే ఆ సహాయం నాకే కావాలనే స్వార్థంతో ఇంకెవరికి చేయకూడదని వారు వీరి మీద చేయించేటువంటి క్రియలు. మరొకటి, వీరు ఎదుగుతుంటే ఓర్చుకోలేక చేయించేటువంటి క్రియలు. మకర రాశి వారికి శత్రువులు బయట ఎక్కడో ఉండరు, చుట్టాల్లోనే, బంధువుల్లోనే, స్నేహితుల్లోనే, అలానే కొలీగ్స్లోనే, ఇలాంటి వాళ్ళలోనే ఎక్కువగా మకర రాశి వారికి శత్రువులు ఎక్కువ భాగం కనిపిస్తూ ఉంటుంది. క్రియలు అంటే ఎటువంటి క్రియలు అనుకోవచ్చు? హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణం, చాతబడి, బాగలముఖి, భానుమతి, యక్షిని, స్పిరిట్ లాంటి ఎన్నో రకాలైనటువంటి క్రియలు ఉంటాయి. మనిషిని ఇబ్బంది పెట్టి, చెడు చేసి, నాశనం చేసి, అష్టదిబ్బంది చేసి, ఏ పని చేసినా ముందుకు వెళ్లకుండా చేసి, స్ట్రెస్ అయ్యేలా చేసి, ఆకలి అవ్వకుండా చేసి, ఇక మనిషి అనేటువంటి ఉంటాడు అంతే తప్పితే ఆకారం లేదు, అవతారం లేదు, ఏ పని చేసినా ముందుకు వెళ్ళదు. ఆర్థికపరమైనటువంటి, ఆరోగ్యపరమైనటువంటి హాస్పిటల్కి వెళ్తేనేమో ఏ పని చేస్తున్నా కూడా హాస్పిటల్కి వెళ్తే టెస్ట్ చేస్తే ఏమీ లేదమ్మా అని చెప్తారు. టెస్ట్ చేస్తే ఉపయోగం లేకుండా ఉంటుంది, కానీ ఏదో రకమైన జబ్బుతో ఇబ్బంది పడతా ఉంటారు. ముందుగా గ్యాస్ ట్రబుల్ వస్తుంది, అక్కడే మొదలవుతుంది. బ్యాక్ పెయిన్ వస్తుంది, షోల్డర్ పెయిన్ వస్తుంది, మజిల్స్ పెయిన్ వస్తుంది, బోన్స్ పెయిన్ వస్తుంది, షుగర్ లెవెల్స్ పెరుగుతాయి, లోపల ఎసిడిటీ, ఒబిసిటీ, ఇలాంటి ఎన్నో రకాలైనటువంటి బ్లడ్ సర్క్యులేషన్ ఆగదు, ఎన్నో రకాల కళ్ళకి కనపడదు, తలనొప్పి, వన్ సైడ్ తలనొప్పి ఉంటుంది, సైనిస్ వస్తాయి, థైరాయిడ్ వస్తుంది, అలానే స్టమక్ రిలేటెడ్ సమస్యలు వస్తూ ఉంటాయి. మకర రాశి వారికి అయితే ముఖ్యంగా స్టమక్ రిలేటెడ్ సమస్యలు వస్తూ ఉంటాయి. కిడ్నీ, లివర్, యూట్రస్ ఇలాంటి ప్రాబ్లంతో బాధపడుతూ ఉంటారు. అలానే లోపల ఈ యొక్క బ్లడ్ కి సంబంధించినటువంటి కండలుగా ఉండేటువంటిది లోపల ఉంటే స్టిచ్ అంటారు, అలాంటి స్టిచ్ రావడం, ఆడపిల్లలు అయితే కనుక గర్భసంచి ప్రాబ్లం రావటం, ఋతుస్రావంలో ప్రాబ్లం రావటం, ఇలానే కొన్ని రకాలుగా ఎన్నో రకాల సమస్యలు, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ రావడము, ఇలాంటి సమస్యలు కొట్టుమిట్టాడేవాడు అందరూ కూడా మకర రాశి వాళ్ళు ఎక్కువ కనిపిస్తూ ఉంటారు. ఎదుగుదల లేకుండా ఎక్కడో దగ్గర హార్మోన్స్ బాగా వస్తుంది, అన్ని రకాల సమస్యలతో కొట్టుమిట్టాడుతుంటారు. ఇక దీంతో పాటు ఆర్థిక సమస్య, కుటుంబ బాధ్యత, బంధము, బాధ్యత, భారము అన్ని కూడా ఏర్పడతా ఉంటాయి. ఇక త్వరగా పెళ్లిళ్ళు అవ్వకపోవటం, పెళ్ళి అయితే పిల్లలు పుట్టపోవటం, భార్యాభర్తల మధ్య ఎడబాటు భారం, ఆస్తులుండవు, అంతస్తులుండవు, వీరాస్తులు ఎవరో తింటూ ఉంటారు. ఇన్ని రకాల సమస్యలు కొట్టుమిట్లాడుతూ ఉంటాయి వీరిను. ఇవన్నీ పోతే ఎవడో వస్తాడు, ఎవడో వచ్చి వాడి సమస్య వీడు తగిలిచిపోతాడు. మూలిగనెత్తం తాటిగా పడ్డట్టుగా ఆ సమస్యను వీరు తలిచిపోతూ ఉంటారు. ఇక ఇంకోళ్ళు వస్తారనమాట, నాకు లవ్ మ్యాటర్ ఉందని. ఇక వీరు శంభోలో గనక వాళ్ళు హీరోలు దెబ్బతిన్నట్టుగా వీరు కూడా చెవులు పోగొట్టుకొని దెబ్బలు తినాల్సి వస్తారనమాట. కుటుంబాన్ని అందరికి బాధ్యతగా లేకుండా అయిపోతూ ఉంటుంది. బాధ్యత ఒకటి, బంధం ఒకటి, ఇవన్నీ కూడా ఎటు పోతూ ఉంటాయి. ఎవరో తెలియదంటే కేసులు ఇరుక్కుంటారు, ఆ జైలుకి వెళ్తారు, కోర్టులో ఇరుక్కుంటారు, డబ్బులు నష్టపోతారు, వ్యాపారం నష్టపోతారు. ఇక కర్మజాలకి ఎవరితేనా పార్ట్నర్షిప్ వ్యాపారాలు పెట్టారా, దాంట్లో అష్టదరిద్రాలు పట్టుకొని పార్ట్నర్షిప్ ఉన్నోడు బాగుపడతాడు, వీళ్ళు మాత్రం ఓడిపోతూ ఉంటారు, అప్పులు పాలైపోతూ ఉంటారు. అసలు ముందుకు వెళ్ళలేరు, ఏ పని చేద్దాం ముందుకు వెళ్ళాలి, అసలు వీళ్ళు ఎక్కడ ఉన్నారో అర్థం కాదు, ఉండాలా, ఉంచాలా, దించాలా అనే టైప్లో ఉంటారు. ఆ కుటుంబం మొత్తం అష్టదిబ్బందిని పాలైపోద్ది, ఒక్కరి వలన నాశనం అయిపోవడానికి మూల కారణమవుతారు. ఇవన్నీ కారణాలు ఏంటంటే ఇప్పుడు మనం అనుకున్న జాతక ప్రకారంగా అయితే ఇవన్నీ ఉండవు. జాతక ప్రకారంగా కొంతవరకు బాధ్యత ఉంటుంది. అవి చేసేటువంటి దానాల వల్ల, యజ్ఞ, యాగ, హోమ, జప, తపాల వల్ల కూడా అవి తీరిపోతాయి, ఉపశమనం లభ్యపడుతుంది. కానీ మానవ గ్రహాలను ఉంటాయి,
అవి మన చుట్టూతో తిరుగుతుంటాయి. ఆకాశంలో భూమి మీద ఉండవండి, మన చుట్టూతో తిరుగుతుంటాయి. అవేం చేస్తాయి అంటే మన బ్రతుకుని మనం బ్రతికేదానికి, మన పని మనం చేసుకునే దానికి అడ్డము ఆటంకం పడి ఇలాంటి క్రియలు ఏదైనా చేపిస్తారు. చేయించడం ద్వారా వారి సంగతి ఏమో కానీ మనం ఎదగలేం. మనల్ని నమ్ముకున్న వాళ్ళు ఖచ్చితంగా ఇబ్బంది పడతారు. కాబట్టి ఇవన్నీ కూడా జరుగుతాయంటే జాతక ప్రకారంగా కాదు, ఇవన్నీ మూర్ఖత్వంగా లేవు అనుకోడు కదా, ఖచ్చితంగా ఉన్నాయి. మంత్రం ఉంది, తంత్రం ఉంది, దేవుడు ఉన్నాడు, దెయ్యం ఉంది. ఖచ్చితంగా ఒక్కొక్క పరిస్థితులు మనం నమ్మాల్సిన సిచ్యువేషన్ ఉంది. ఇవన్నీ నమ్మలేకపోయినా నరదిష్టి ఉంది, నరఘోష ఉంది, శత్రుభయం ఉంది, ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు మీరు నమ్మరు, మూఢనమ్మకంతో ఉన్నారనుకుందాం, కానీ మీకు ఆరోగ్యం ఎప్పుడు చెడిపోదా? సమయానికి ఆకలి అవుతుంది కదా? ఆరోగ్యం చెడిపోకుండా ఉంటుందా? ఆర్థికంగా ఇబ్బంది పడకుండా ఉంటారా? లాభం వస్తుందా? లాస్ అవుతుందా? నష్టపోతారా? ఇవన్నీ ఉన్నప్పుడు దేవుణ్ణి దెయ్యాన్ని ఎందుకు నమ్మరు? ఖచ్చితంగా ఉన్నాయి కాబట్టి అవి కూడా నమ్మాలి. మంత్రాలు ఉన్నాయి, తంత్రాలు కూడా ఉన్నాయి. తంత్రం గొప్పతనం ఏంటంటే త్వరగా పని అవుతుంది, మంత్రం గొప్పతనం స్లోగా పని అవుతుంది. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం చెప్పినటువంటి దశలు నడుస్తాయి. వాటి వల్ల దానాలు, ధర్మాలు, యజ్ఞ యాగాలు చేసుకుంటే సరిపోతుంది. కానీ మానవుడు చేసేటువంటి గ్రహం ఏదైతే ఉందో ఆ విఘ్నాలకి బాల్పడి ఉండడం వల్ల మనం నాశనమైపోతూ ఉంటాం. ఇవి మాత్రం ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. అన్నిటికన్నా గొప్ప విషయం ఒకటి ఉందండి. ఇదేమిటంటే ప్రతి ఒక్కరు కూడా ఎఫ్ఐఆర్స్ లాంటివి పెట్టుకోవడం, వేరే పరస్త్రీ వ్యామోహంలో ఉండటం, పరపురుషుడి వ్యామోహంలో ఉండటం, ఇది దీని ద్వారా జీవితంలో పెళ్లి అనేది ఒక బంధము. స్వర్గలోకంలో దేవుళ్ళు, ముక్కోటి దేవతలు నిర్ణయించేటువంటి ఒక తంతు మానవ జీవితంలో పెళ్లి. జీవితంలో ఎదగలేకపోతే పెళ్ళి అవుతుందా, నీకు బాగుందిరా బాబు పోయి పెళ్లి చేసుకొని చెప్తారు. పెళ్ళైన తర్వాత ఎందుకు బాగుంటుంది అంటారంటే, నీ జాతకం సరిలేనప్పుడు మీ భార్య జాతకం కలుపుకుంటే ఖచ్చితంగా ఎవరో ఒకరి జాతకం బాగుంటే జీవితం ఎదగడానికి ఉంటుంది. మీ ఇద్దరు జాతకం దగలబడితే కనుక పిల్లల జాతకం బాగుంటుంది అని చెప్తారు. ఇలాగా కంపాటబిలిటీ అనేది ఒక చెక్ చేస్తారు. నక్షత్ర బలం, లగ్న బలం, అక్కడ తిథి బలం, పెళ్లి చేసుకునే ముహూర్త బలం, ఇవన్నీ కూడా మనం గమనించుకున్నట్టయితే కన్యాదాన బలం చాలా గొప్పది. ప్రపంచంలోనే బలం ఉంది అంటే కన్యాదాన బలం చాలా గొప్ప బలం అన్నమాట. ఇలాంటి బలాలు చేకూరితే అక్కడ చదివేటువంటి మంత్రోచ్చారణకి మనలో ఉన్నటువంటి నెగిటివిటీ పోయేసి కొన్ని రకాల గ్రహాలకి శాంతి పలుకుతుంది పెళ్లి ద్వారా. అప్పుడు జీవితం ఎదగడానికి తోడ్పడుతుందని పెళ్లి బంధన అనేది ఏర్పాటు చేస్తారు. అలాంటి పెళ్లి బంధనకి వ్యతిరేకంగా ఇప్పుడు ఎఫ్ఐఆర్స్, ఒక్కొక్కరికి 4 సంబంధాలు, ఒక్కొక్కరికి 3 సంబంధాలు, ఈ రకమైనటువంటి సంబంధాలు పెట్టుకోవడం ద్వారా మీరు అనుకోవచ్చు ఎవరో ఎదిగారు కదా అని. దానికి కొన్ని పరిహారాలు ఉంటాయి, ప్రత్యేకత ఉంటాయి, ప్రమాణాలు ఉంటాయి, ఎన్నో రకాలైనటువంటి పరిస్థితులు ఉంటాయి. అవన్నీ కూడా ఎవరో చేసుకున్నారు కదా అని చెప్పి నక్కను చూసి కుక్క వాత పెట్టుకున్నట్టు అవుతుంది, పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు అవుతుంది. అలా కాదు. ఇది ఏమవుతుందంటే సమాజంలో మనం ఎదగాలి, సమాజంలో మనకి పేరు, ప్రఖ్యాత, హోదా, డబ్బు, పలుకుబడి ఇలాంటి ఏవో రావాలి, నాకు ఎలాంటి దోషాలు ఉండకూడదంటే ప్రతి 3 మాసాలకు ఒక్కసారైనా సరే దేవుని చింతనలో, దేవుని ఆరాధనలో ఏదైనా సరే ఈ మకర రాశి వారికి అయితే ప్రత్యేకించి దీక్ష తీసుకోవాలి. సంవత్సరంలో 2 మారైనా సరే దీక్ష తీసుకోవాలి. 40 రోజులు, 41 రోజున దీక్ష తీసుకుంటే కనుక కొన్ని రకాల గ్రహ దోషాలు అయితే తీరిపోతాయి. వారి ఇష్టదైవానికి, కులదైవానికి దీక్ష అంటే మాల వేసుకోవాలా అని లేదు. దీక్ష అంటే స్వామివారి చింతనలో ఉంటూ కొన్ని రకాల పదార్థాలు తినకుండా, కొన్ని రకాల క్రియలకి దూరంగా ఉంటూ, నేలపడక చేసుకుంటూ దేవుని చింతనలో, దేవుని ధ్యానంలో ఉంటే అదే దీక్ష. కొన్ని రకాల వస్తువులు తినకుంటే మన మైండ్, మనసు స్థిరంగా మన దగ్గరే ఉంటే దోషాలకి పరిహారం అవుతుంది. కానీ మానవుడు మన మీద వ్యసనంతో చేయించేటువంటి దోషాలు ఉంటాయి, కొన్ని క్రియలు అంటారు వాటిని. వాటి వల్ల మనం ఎదగలేం. మనము ఆ క్రియల వల్ల సిమ్టమ్ ఒకటి చెప్తా. మనకి ఆకలవదు, నిద్ర పట్టదు, చికాకు, ఆందోళన, ఏ పని చేస్తున్నా ముందుకు వెళ్ళదు, ఆర్థిక సంక్షోభంలో ఉంటాం, దేశానికి ఏమో కానీ మనకి సంక్షోభంలో ఉంటాం. ఇలాంటి స్థితిగతులు ఉన్నప్పుడు ఖచ్చితంగా మనము ఏదైనా గురువు గారిని ఖచ్చితంగా సంప్రదిస్తే, ఈ రోజుల్లో గురువు అంటే రోజు 10 మంది పడుతున్నారు. ఇంతకుముందు ఒకళ్ళని చెప్పుకున్నాం, 10 మంది గురువులు పెడుతున్నారు. వీళ్ళు ఎందుకు చేస్తున్నారో, వాళ్ళ సంపాదన కోసం వారు వేసుకునేటువంటి వేషం ద్వారా వచ్చేటువంటి గురువులు కూడా చాలా మంది ఉన్నారు ఈ రోజుల్లో. వాళ్ళలో మంచి గురువుని ఎంచుకుంటేనే మీకు పరిష్కార మార్గం అనేది ఖచ్చితంగా దొరుకుతుంది. లేకపోతే కనుక నాశనానికి పరిష్కార మార్గం అయితే ఖచ్చితంగా దొరుకుతుంది. ఈ రోజుల్లో గురువుని ఎంచుకోవడం కూడా ఒక పెద్ద బ్రహ్మ ప్రళయం అవుతుందండి. గురువుని ఎంచుకోవడం బ్రహ్మ ప్రళయం అవుతుంది. ఒకడు వస్తాడు పూజల దగ్గర, యజ్ఞయాగాల దగ్గర మాంసాహారాలు మందు పెడతాడు. ఒకడు వస్తాడు ఇక నీళ్ళలో తేల్తాడు. ఇంకొకడు వస్తాడు చెట్టుకి పాలు గారిని అంటాడు. ఇంకొకడు వస్తాడు నేనే దేవుణ్ణి పాదసేవ చేయమంటాడు.
ఇక దేవుడు ఎందుకున్నాడు నాకు అర్థం కాదు. సరే, ఇక గురువుల దరిద్రం వదిలేసేయండి. ఇక మకర రాశి వారికి ప్రత్యేకంగా మనం చూసుకున్నట్టయితే కనుక గ్రహరీత్యా కానీ దశంత దశలు కానీ గోచార ప్రకారంగా కనుక అయితే గనక నవగ్రహాల చుట్టూ ఎప్పుడైనా ఒకసారి తిరుగుతూ ఉండాలి. ఒక నలుగురికి చీరలు, ఒక 4 పెద్దవారు ముసలివారికి, గుడి దగ్గర ఉండేవారికి ఏది ఇచ్చినా సరే మనస్ఫూర్తిగా తీసుకొని స్వీకరించే వారికి మాత్రమే దానం చేయాలి. నేను చుట్టాలను పిలుచుకుంటానండి, ఏదో లక్ష్మీ గణపతి హోమం పెట్టుకొని మా ఇంటిలో పాది పెట్టుకుంటానంటే అది సరిపోదు. కానీ దానం అంటే పేదలకి, దాన్ని ప్రేమించి తీసుకొని ఆహ్వానించి మనస్ఫూర్తిగా స్వీకరించే వారికి మాత్రమే చేసేది దానం. నువ్వు ఎంత చేస్తున్నా తృప్తి పడనోడికి దానం చేసినా నీకు ప్రయోజనం లేదు, అది అపరజోకాలు అయితే తప్పితేను. కాబట్టి పేదవారికి, అడుక్కునే వారికి, బడుగు బలహీన వర్గ వాళ్ళకి దానం చేస్తే చాలా మంచిది. గురువులకి చేసే అవసరం లేదు, పాదసేవ చేసే పని లేదు. అలాంటి వారికి దానం చేసుకుంటే శారీస్ ఒక 4, ఒక్కొక్కరికి ఒకటి చొప్పున, బ్లౌజ్ పీస్లు ఒక 4, ఒక్కొక్కటి ఒకటి చొప్పున, 2 రకాల ఫ్రూట్స్ దేవునికి దండం పెట్టినట్టుగానే పేదవాళ్ళకి దండం పెట్టి ఇస్తే వారికి ఉన్నటువంటి ఆర్థిక స్థితిగతులు తగ్గుతాయి, గ్రహాల నుంచి సానుకూలత వస్తుంది. నవగ్రహాల చుట్టూ నవధాన్యాలు వేసుకుంటూ నవగ్రహాల చుట్టూ తిరిగితే కూడా వారికి మంచి జరుగుతుంది. ఇక పితృదోషాలు ఇలా ఉన్నాయి జాతక ప్రకారంగా అనుకుంటే కనుక గోధుమలు, జొన్నలు, సజ్జలు, రాగులు 4 కూడా అరకిలో తీసుకొని మూట, ఎల్లో కలర్ క్లాత్ లో మూట కట్టుకొని, ముడుపు కట్టుకొని, నెత్తిన పెట్టుకొని ఏదైనా సముద్రం, నది, వాగు, ఏరు, సెలయేరు, బ్రహ్మకొండం కాలువ దగ్గరికి వెళ్ళేసి స్నానం ఆచరించాలి. ముక్కు మూసుకొని స్నానం ఆచరించి ఆ వస్త్రాలు కూడా ఒలిచి వేసేసి ఇవన్నీ కూడా దాంట్లో వేస్తే వీరికి ఉన్న గ్రహరీత్యా దోషాలు పోతాయి. కానీ ఏవైతే చెడు దోషాలు ఉంటాయో, ఇది మానవులు చేపించే దోషాలు పోవాలంటే ఖచ్చితంగా సమీప దూరంలో మంచి గురువుని ఎంచుకొని అక్కడికి వెళ్తే మీకు పరిష్కార మార్గం దొరుకుతుంది. లేదు అంటారా, ఇక మాకు గురువు దొరకట్లేదు, మేము ఎక్కడో విదేశాల్లో ఉన్నాము, నాకు అర్థం కావట్లేదు, ఇక్కడ ఉన్నా కూడా నాకు వెళ్ళేటువంటి పరిస్థితి లేదయ్యా, నాకు ఏదో రకమైన సమస్య ఏదో చేయించినారు నాకు అనిపిస్తా ఉంది. ఈ మధ్యన ఇంటిళ్ళ పాది నాశనం వాళ్ళు ఇంటికి చేపిస్తా ఉన్నారు, ఇంటికి చేతబడి చేపిస్తున్నారు దరిద్రంగా. మరి ఎట్లా అనుభవిస్తారో కానీ చేయించే వాళ్ళు పరమాత్ముడే చూసుకోవాలి. ఇక మకర రాశి వారిని అన్ని రకాలుగా సానుకూలపరుచుకోవాలి. అష్టదిబ్బను పాలు చేసే వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా చెప్తా ఉన్నాను, వారికి పరిష్కార మార్గం అంటే మంచి గురువు చేత అవుతుంది. లేదు అనుకుంటే కనుక వారు మన దగ్గర ఎన్నో రకాల వస్తువులు మంత్రోచ్చారణ చేసి ఉంటాయి. ఆ మంత్రోచ్చారణ చేసిన వస్తువులు వారికి ఏదైతే సమస్య ఉందో ఆ సమస్యకి పరిష్కార మార్గంగా సంప్రదించవచ్చు. సరసమైనటువంటి ధరల్లోనే వారి చెంతకే చేర్చేటువంటి సదవకాశాలు మన దగ్గర లభ్యపడుతూ ఉంటాయి. లేదు అనుకుంటే కనుక ప్రతినిత్యము వారు 2 ఇలాచీలు, 2 లవంగాలు, 2 పెప్పర్ ఇవన్నీ కూడా వారు భుజించాలి. దాంతోపాటు వారు మనకి మునక్క అని ఉంటుంది, మనకి చూస్తే కిస్మిస్ లా ఉంటాయి, అవి మునక్క అంటారు. మనకి డ్రై ఫ్రూట్ షాప్స్ లో కూడా దొరుకుతాయి. మునక్క అని అడగాలి. ఈ మునక్క ప్రతిరోజు 2, లవంగాలు ప్రతిరోజు 2 కలిపి తినగలిగితే కనుక చెడు ప్రయోగం, హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణం, చాతబడి, బాగలముఖి, భానుమతి, యక్షిని, స్పిరిట్ లాంటి విద్యలు ఏమైనా జరిగితే కూడా కొంతమేర ఉపశమనం లభ్యపడుతుంది. మస్టర్డ్ ఆయిల్ అని అంటారు, ఆవాల నూనె, ఇది తీసుకొని వచ్చి ఏ రోజైనా ఉదయించే సూర్యుడికి చూపించాలి. ఏమంటే ఈరోజు సూర్యుడు ఉదయించలేదు కదంటే ఆ సమయానికి చూపించితే 10 నిమిషాలు చూపించి ఆ ఆయిల్ని తీసుకొని ప్రతినిత్యం కూడా 1 టీ స్పూన్స్ 2 టీ స్పూన్ చేతిలో వేసుకుని స్నానం చేసిన మిమ్మట ఏ పూట స్నానం చేసినా స్నానం చేసి మిమ్మట 1 టీ స్పూన్లు చేతిలో వేసుకొని అది తల మీద, షోల్డర్స్, నాభి, అరిచేతులు, అరికాళ్ళు, బ్యాక్, L4, L5 దగ్గర అలాగా గనక 2 డ్రాప్ చొప్పున రాసుకుంటే గనక పిల్లలకి, పెద్దలకి, ఆడవారికి, పురుషులకి ప్రతి ఒక్కరికి కూడా కొంతమేర స్ట్రెస్ తగ్గేసి నరదిష్టి, నరఘోష, శత్రుభయం, శత్రుపేడ, ఆరోగ్య సమస్యలు కొంతమేర మెరుగుపడేదానికైతే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇంకా పెద్ద సమస్యలు ఉన్నాయంటే మాత్రం ఖచ్చితంగా సంప్రదించుకుంటే మనుషులుగా ఉంటాం, పరిగణిస్తాం. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే ఎఫ్ఐఆర్ ఉందండి, చెడు వ్యసనాలు ఉన్నాయండి, బెట్టింగ్లు పెడతాండి, పేకాట ఉంది అండి, ఇలాంటివి ఉన్నాయంటే అది మనకు కొరివితో తలగొక్కుని అంటారే, మన కొరివితో మనమే తలగొక్కున్నట్టు. కాబట్టి ముందుగా ముఖ్యంగా అభ్యాసించాల్సిందంటే ఎఫ్ఐఆర్స్ నుంచి దూరంగా ఉండండి, సుసపర్ణంగా ఉండేదానికి ఇది ఆలోచించండి. ఎఫ్ఐఆర్స్ పెట్టుకుంటే ఎవరికి వాడే నాశనం కోరుకున్నట్టు, ఎవరికో ఈ వాడే తీసుకున్నట్టు. కాబట్టి అలాంటివి చేయకండి. ఓవరాల్గా మకర రాశి వారికి సంబంధించి నరఘోష, నరదృష్టి, శత్రుభయం ప్రభావాలు తగ్గిపోవడానికి మంచి మంచి పరిష్కారాలు తెలియజేశారు. ధన్యవాదాలు సార్.